రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నారు. నింద్యాల పట్టణ కేంద్రంలో ఒక బార్‌లో ఇమ్రాన్ అనేటువంటి రౌడీ షీటర్ మీద దాడి చేశారు. మాట పెరిగి ఇమ్రాన్ అనేటువంటి రౌడీ షీటర్ మీద బీరు సీసాలతో దాడి చేసినటువంటి ఘటన జిఎస్ఎల్ మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ మరియు కిమ్యూ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ భాగస్వామ్యంతో ఇండియన్ అలైన్డ్ ఎంబీబీఎస్ కోర్స్ అడ్మిషన్లు అందిస్తోంది నియో. నిన్న రాత్రి 10 గంటల ప్రాంతంలో జరిగింది. ఇది సీసీటీవీ ఫుటేజ్ల ఆధారంగా ఘటన బయటకు వచ్చినటువంటి పరిస్థితి మనకు స్పష్టంగా విజువల్స్లో చూస్తున్నాం. దాడిలో దేవా అనేటువంటి రౌడీ షీటర్తో పాటు మరో ఇద్దరికి తీవ్ర గాయాలై నంద్యాలలో ఉన్నటువంటి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నటువంటి పరిస్థితి. ఆలస్యంగా వెలుగులోకి వచ్చేటువంటి ఘటన ఇది. రౌడీ షీటర్ల మధ్య 20 నిమిషాల పాటు ఘర్షణ కంటిన్యూగా జరిగింది. అయితే పోలీసులు స్పందించకపోవడం అనేది గమనార్హంగా కనిపిస్తుంది. దీని మీద కూడా పోలీసులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి ఉంది. సీసీ కెమెరాలో రికార్డ్ అయినటువంటి దృశ్యాలు చూస్తే రౌడీ షీటర్లు ఒకరిపై ఒకరు రెచ్చిపై కొట్టుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. వరుసగా కనీసం అంటే 20 నిమిషాల పాటు ఘర్షణ జరిగిందంటే 100కు ఫోన్ చేసిన పోలీసులు వెంటనే చేరుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే పట్టణ కేంద్రము అదేవిధంగా జిల్లా హెడ్ క్వార్టర్ కాబట్టి కాల్ చేసినా సరే అక్కడ ఉన్నటువంటి స్థానికుల లేకపోతే ఎవరో ఒకరు కాల్ చేసి ఉన్నా కూడా పోలీసులు రంగంలో దిగేటువంటి అవకాశం ఉంది. అయితే పోలీసులు ఆలస్యంగా రావడం, ఈ ఘటన జరిగి 2-3 రోజుల తర్వాత వెలుగులోకి వచ్చింది. సీసీటీవీ ఫుటేజ్లో చూస్తున్నటువంటి విజువల్స్ చూస్తే రౌడీ షీటర్లు రెచ్చిపోతున్నటువంటి దృశ్యాలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. విడుదల చంద్రశేఖర్ తో కర్నూలు.